రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఢిల్లీ బయలుదేరుతున్నారు. మాట్లాడదాం సార్. రేపు ఢిల్లీలో జరగబోతున్న దీక్ష ద్వారా ఏం చెప్పబోతున్నారు? రాష్ట్రంలో జరుగుతున్న అరాచకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన జరుగుతుందని చెప్పాలి జరుగుతుంది. అంటే ఢిల్లీ వేదిక ఎంచుకోవడానికి కారణం ఏంటి? అసెంబ్లీ సమావేశాలు ఒకవేళ జరుగుతున్నాయి, ఇప్పుడు ఢిల్లీ వేదిక ఎంచుకోవడానికి ఢిల్లీ ఏదైనా సరే కేంద్రంతో చెప్తేనే కదా రాష్ట్రం మీద వాళ్ళు ఆంక్షలు పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని అరకట్టాలని చూసేది. సార్ అంటే హత్యలకు సంబంధించి ముఖ్యంగా సార్ ఒక్క నిమిషం సార్, ముఖ్యంగా అంటే అటు వైసీపీ ఆరోపిస్తున్నట్టు నిజంగా రాజకీయ హత్యలు ఎక్కడా జరగలేదు, వ్యక్తిగత హత్యలు ఇవన్నీ చెప్తున్నారు. చెప్పడానికి వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, కానీ జరిగేవన్నీ కూడా రాజకీయ హత్యలే. ఇప్పుడు వినుకొండలో సరిపోయిన అతను ఏం తప్పు చేశాడు? ఎక్కడ కేవలం వాళ్ళ రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేశాడన్న ఆలోచనతో అక్కడ పాశవికంగా ఆటవికంగా అతను హత్యడం జరిగింది. అసెంబ్లీ సమావేశాన్ని ఎదుర్కోలేక జగన్ ఈ విధంగా చేస్తున్నారు కామెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఇది మేము ముందు నుంచే 24వ తారీఖు అని చెప్పాం కదా, వారం రోజుల ముందే చెప్పాం. దానికి వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు, వాళ్ళు చెప్పడానికి ఏముంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రోగ్రాం కాబట్టి అసెంబ్లీ ఎక్కడ బాయ్కాట్ చేయట్లేదని చెప్తున్నారు. మరోవైపు ఢిల్లీలో చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూస్ అన్నిటి కూడా తెలియాలని ఢిల్లీ స్థాయిలో చేస్తున్నామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ టీవీ గన్నవరం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.